హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ లెక్చరర్ హైమా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను సాంస్క్రిట్ ఎందుకు నేర్చుకోవాలి అనే దాని గురించి ఒక ఇంట్రడక్షన్ వీడియో పెట్టాను. తర్వాత ఇవాళ నుంచి మనం నేర్చుకుందాం అనుకున్నాం కదా, చిన్న చిన్నగా సాంస్క్రిట్ నేర్పిస్తానన్నాను కదా. అయితే మనం ఏం చేద్దామంటే, డివైన్ లాంగ్వేజ్ కాబట్టి, దేవభాష కాబట్టి మనం ప్రేయర్తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? విద్యకు అధిదేవతలు, ఎడ్యుకేషనల్ గాడ్స్ ఎంతమంది ఉన్నారంటే 5 ఉన్నారు మనకు. వి హ్యావ్ 5 ఎడ్యుకేషనల్ గాడ్స్. ఎవరు వాళ్ళు? సరస్వతి, గణపతి, దత్తాత్రేయ, దక్షిణామూర్తి, హయగ్రీవ. సరస్వతి మనకు తెలుసు, ఫేమస్. అలాగే గణపతి గురించి కూడా అందరికీ తెలుసు కదా, విద్యకు అధిదేవతలు వీళ్ళందరూ కూడా. సరస్వతి, గణపతి. దక్షిణామూర్తి అంటే శివుడండి. దత్తాత్రేయుడు అంటే త్రిమూర్తి స్వరూపం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం ఆయన. అలాగే అత్రి అనసూయ కుమారుడు ఆయన. నెక్స్ట్ హయగ్రీవ. హయగ్రీవుడు ఎవరు అంటే, హయహ అంటే హార్స్ అని అర్థం, గ్రీవ అంటే నెక్ వరకు ఆయనకి హార్స్ ఫేస్ ఉంటుంది. సో వీళ్ళ 5 కూడా విద్యకు అధిదేవతలు. ఎవరు వాళ్ళు? సరస్వతి, గణపతి, దత్తాత్రేయ, దక్షిణామూర్తి, హయగ్రీవ. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేద్దామంటే గణపతి ప్రార్థన చూద్దాం. మీ అందరికీ తెలిసిన శ్లోకమే. ఒకసారి ఈ ప్రార్థనా శ్లోకంతో మనం స్టార్ట్ చేసుకుందాం. వీళ్ళందరికీ సంబంధించిన ప్రార్థన అయిపోయాక అప్పుడు మనం సాంస్క్రిట్ లెర్నింగ్లోకి నెమ్మదిగా స్లోగా ఎంటర్ అవుదాం. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు. ఏమన్నారు? అన్నప్రాసన రోజే ఆవకాయ ముద్ద పెట్టకూడదు కదా, స్లోగా ఆవకాయ ముద్ద అలవాటు చేయాలి. అలాగే నేను మీకు నెమ్మదిగా సంస్కృతం నాకు తెలిసినంత, నేనేం పండితురాలని కాదు, జస్ట్ నాకు తెలిసిన లాంగ్వేజ్ నేను మీకు నేర్పించడానికి కొంచెం ట్రై చేస్తాను. ఓకేనా? ఫస్ట్ గణపతి ప్రార్థన చూద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శుక్ల అంబరధరం విష్ణుం. శుక్ల అంబరధరం, అంబరం అంటే వస్త్రం అని అర్థం. ఈయన డ్రెస్సింగ్ ఎలా ఉందట అంటే, మామూలుగా అందరూ ఎడ్యుకేషనల్ గాడ్స్ అందరూ కూడా దే వేర్ వైట్ క్లోత్స్, తెల్లని వస్త్రాలు ధరించి ఉంటారు. శుక్లవర్ణము అంటే తెల్లని వస్త్రం. ఈయన ఏ రకమైన పంచ కట్టుకున్నారు? తెల్లని పంచ కట్టుకుని ఉన్నారు గణపతి. శుక్ల అంబరధరం, తెల్లని వస్త్రాన్ని ధరించినవాడు. విష్ణుం, ఈయన సాక్షాత్తుగా విష్ణువే. గణపతి ఎవరు అంటే విష్ణువే అంటున్నారు. ఓకేనా? శుక్లాంబరధరం విష్ణుం. శశివర్ణం, ఈయన కాంప్లెక్షన్ ఎలా ఉందట, తేజస్సు ఎలా ఉందట అంటే శశివర్ణం. శశి అంటే చంద్రుడు, చంద్రవర్ణంలో ఉన్నారు ఈయన. చంద్రవర్ణము అంటే అర్థం ఏంటి? చంద్రుని తేజస్సు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. కౌముది అంటే వెన్నెల. వెన్నెల ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది కదా. మూన్ లైట్ అంటాం మనం ఇంగ్లీష్లో. మూన్ లైట్ విల్ బి ఇన్ వైట్ కలర్. సో గణపతి యొక్క కాంప్లెక్షన్, తేజస్సు కూడా, గ్లోరీ కూడా ఎలా ఉంది అంటే తెల్లని వెలుగులు విరజిమ్ముతున్నాడు ఆయన. శశివర్ణం. చతుర్భుజం అంటే అర్థం ఏంటి? హ్యావింగ్ 4 గ్రేట్ ఆర్మ్స్, 4 భుజాలు కలిగినవాడు. ప్రసన్నవదనం, ఇంకా ఆయన చాలా ప్లెజెంట్ ఫేస్తో ఉన్నాడు. ఆయన ముఖం ఎక్కడ చిరాకు కానీ కోపం కానీ ఏమీ లేవు. చాలా ప్రసన్నమైన ముఖారవిందం కలిగి ఉన్నాడు. ప్రసన్న వదనం ధ్యాయేత్. అలాంటి గణపతిని మేము తలుచుకొని నమస్కరిస్తున్నాము. ఎందుకని? సర్వ విఘ్నోపశాంతయే. ఎక్కడా కూడా there will not be any obstacles in my educational life, so I am praying Lord గణేష్ అని. ఓకేనండి? అలాంటి గణపతికి నేను నమస్కరించి తలుచుకుంటున్నాను. ఎందుకని? నా విద్యా జీవితంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండాలి అని. మనం ఇప్పుడు సాంస్క్రిట్ స్టార్ట్ చేయబోతున్నాం కదండి, లెర్నింగ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ చేయబోతున్నాం. కాబట్టి మన ఈ లెర్నింగ్ ప్రాసెస్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండాలని మనం గణపతి ప్రార్థన చేస్తున్నాం. అర్థమైందా అండి? ఒకసారి మళ్ళీ శ్లోకం చెప్తాను. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ సరస్వతి ప్రార్థన నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా? అందాక థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నా వివరణ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.